నేను ఇప్పుడు చెప్పబోతున్న వీడియో ప్రపంచంలో ఎక్కడ ఎవరికి తెలియని గొప్ప రహస్యాన్ని తెలియజేస్తున్నాను. ఈ రహస్యము ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఇది చాలా గొప్పది, సత్యము, నిత్యము. ఈ గొప్ప రహస్యాన్ని మీరు తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ కాకుండా చూడండి. ఎంతో పుణ్యం చేసింటే, ఎంతో జన్మ సంస్కార ఫలం ఉంటే తప్ప ఇలాంటి వీడియోస్ చూడలేరు, వినలేరు. దయచేసి నేను చెప్పేది ఏమంటే, మొట్టమొదటి మీకు అర్థం కావడానికి 2 విషయాలు చెప్పాలి. దేవుడు అంటే ఎవరు, ప్రకృతి అంటే ఎవరు. దేవుడు అంటే ఈ ప్రపంచమంతా, విశ్వమంతా అణువణువు వ్యాపించి మామూలు మనిషి కంటికి కనిపించకుండా ఉండేవాడిని దేవుడు అంటారు. హిందువులు దేవుడు అంటారు. దేవుడు అంటే ఎతుకులాడేవాడు, ఎప్పటికీ దొరకడు. అదే ముస్లిమ్స్ కూడా ఆ పేరును అల్లా అని పిలుస్తారు. అల్లా అంటే అంతులేనివాడు. అంతులేనివాడు, విశ్వమంతా అణువణు వ్యాపించిన వాడిని దేవుడని, అల్లా అని అంటారు. ఈ దేవుడి నుంచి ఒక మనిషి మనకు జ్ఞానం చెప్పడానికి భగవంతుని రూపం నుంచి భగవంతుడిగా వస్తాడు. అతను తల్లి గర్భము ధరించి మామూలు మనిషిలా జన్మ తీసుకొని మనతో పాటు జీవించి మన కంటికి కనిపించి తాను చెప్పవలసిన దేవుని ధర్మాలు తెలియజేసిపోతాడు. అతనే శ్రీకృష్ణ భగవానుడు. అందుకనే శ్రీకృష్ణుడిని దేవుడు అని ఎక్కడ చెప్పరు. భగవద్గీత చెప్పినప్పుడు కూడా ఆయన భగవాన్ శ్రీకృష్ణ అంటారు. ఆయన స్త్రీ గర్భం నుంచి జన్మ తీసుకున్నాడు కాబట్టి, ఆయన దేవుడి నుంచి వచ్చిన అంశ కాబట్టి శ్రీకృష్ణుడిని భగవానుడు అంటారు. ఈ శ్రీకృష్ణుడు మీ శరీరంలో ఎలా ఉన్నాడని తెలియజేసేదే నేను ఇప్పుడు చెప్పబోతున్న వీడియో. ఈ విషయం ప్రపంచంలో ఎవరికీ తెలియని విషయము. ఎంత గొప్ప వ్యక్తులైనా ఈ విషయం తెలుసుకొని వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ జన్మను సార్థకం చేసుకుంటారని కోరుకుంటూ తెలియజేయడం ఏమనగా, దేవుడైన శ్రీకృష్ణుడికి మరొక పేరు ఉంది. ఆ పేరే కేశవ అని. కేశవ అంటే, కేశము అంటే వెంట్రుక అని అర్థం. అంటే వెంట ఉండి నిన్ను నడిపించేవాడని. అంతర్ముఖంగా దేవుడు నీ శరీరంలోనే ఉండి నిన్ను ఎలా నడిపిస్తున్నాడని తెలియజేసే వీడియో. దయచేసి స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూసి శ్రీకృష్ణుని అనుగ్రహానికి పాత్రులు అనుగ్రహాన్ని పొందుతారని కోరుకుంటూ, మిత్రులారా, మన శరీరము గాలి, నీరు, అగ్ని, ఆకాశము, భూమితో తయారు చేయబడింది. ఈ శరీరము ప్రకృతి జనితమైనది. ప్రకృతి జనితమైన ఈ శరీరము నువ్వు గిచ్చినా, ఏదైనా కొట్టినా నొప్పి తీస్తుంది, బాధ కలుగుతుంది. ఈ శరీరాన్ని నడిపిస్తున్న చైతన్య పురుషుడే శ్రీకృష్ణ భగవానుడు. ఆయన కేశవ అని పేరు పెట్టుకొని ఈ శరీరంలో ఆత్మ రూపంలో, వెంట్రుక రూపంలో ఉన్నాడు. అది ఎలాగో నేను చెప్తాను. ఇప్పుడు ఈ శరీరాన్ని తీసుకుంటే, ప్రకృతి జనితమైన ఈ శరీరము చిన్న అనారోగ్యం కలిగిన, చిన్న నొప్పి కలిగిన, బాధ కలిగిన దుఃఖపడుతుంది. అదే మన శరీరంలో తలలో వెంట్రుకలు ఉన్నాయి. ఈ వెంట్రుకలు ఎక్కడే కానీ ఎక్కడే నొప్పికి బాధ కలుగుతాయి. నువ్వు కటింగ్కి వెళ్ళావనుకో, కట్ చేస్తే నొప్పి కలగదు, బాధ కలగదు. ఎందుకంటే అది దేవుని తత్వం, అదే కృష్ణతత్వం. చాలామంది ఏమనుకుంటారంటే, ఐన్స్టైన్ కరెంటు కనుక్కున్నాడు, గ్రహం బెల్లు టెలిఫోన్ కనుక్కున్నాడు అనుకుంటారు. కానీ ప్రతి మనిషి ఆలోచనలన్నీ ఆయనే తెప్పించి ఆయన అందిస్తాడు. కాబట్టి మన తలకాయలు వచ్చే ఆలోచనలకన్నిటికీ మూలాధారం వెంట్రుకలు, తల వెంట్రుకలు. అలాగే మిత్రులారా, మీరు కంటితో ఏమన్నా చూస్తున్నాను అనుకుంటారేమో, కంటిలో కూడా ఆయన వెంట్రుకల రూపంలో, కేశవుని రూపంలో ఉండి నీకు కంటి వెలుగునిస్తూ, కంటి చూపునిస్తున్నాడు. అలాగే నువ్వు ముక్కులో ఏమన్నా గాలి పీల్చుకుంటున్నావు నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ముక్కులో కూడా ఆయన వెంట్రుకల రూపంలో ఉండి నీకు శ్వాసను ఆడిస్తున్నాడు. అలాగే నువ్వు చెవిలో ఏమన్నా వెంట్రుకలు ఉన్నాయి, చెవిలో ఉన్న వెంట్రుక, నేను ఉంటున్నాను అనుకుంటున్నాము, చెవిలో కూడా చిన్న చిన్న వెంట్రుకల రూపంలో ఆయన ఉండి నీకు మనం చెప్పే మాటలు చెవికి చేరేటట్టు చేస్తున్నాడు. అలాగే నువ్వు చేతితో ఏమన్నా పనులు చేస్తున్నావు అనుకుంటున్నావేమో, చేతిలో కూడా ఆయన సంకలంలో వెంట్రుకల రూపంలో ఉండి నీకు చేతిలో చేసే పనులన్నీ ఆయనే చేస్తున్నాడు. అలాగే నువ్వు మంచిగా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను నేను అనుకోకూడదు. ఎందుకంటే నా మూతి మీద వెంట్రుకల రూపంలో ఆయనే ఉండి ఈ మాటలన్నీ అందిస్తున్నాడు.
అలాంటి శ్రీకృష్ణుని కేశవ అని, ఆత్మ అని, అంతర్యామని పేరు ఉంది. అలాగే మనము ఎప్పుడైనా మన శరీర అవయవంలో ఏ పని జరుగుతున్న అవయవాలకైనా చూడండి, అక్కడ వెంట్రుకలు ఉంటాయి. ఆ వెంట్రుకలే నీకు అన్ని కార్యాలు చేసేది. ఆ వెంట్రుకలకు నొప్పి బాధ ఉండదు. అవే ఆత్మకు గుర్తు. నీకు ఆత్మకు గుర్తు ఏంటంటే అవే. అందుకే ఎప్పుడైనా ఇద్దరి మధ్య కొట్లాట జరిగినప్పుడు ఆ ఆత్మను కాలక్రమేణా ఏమైందంటే ఆతుగా మారిపోయి ఆతు బిక్కోపోరు అంటారు. అది ఆత్మ బిక్కోపోరు అని, అది కాలక్రమేణా తూగా మారిందని గుర్తించగలరు. అలాగా దేవాది దేవదేవుడు అయిన వాసుదేవ శ్రీకృష్ణుడు నీ శరీరంలో దేవుడుగా వెంట్రుకల రూపంలో ఉండి నీ ప్రతి కార్యక్రమాన్ని చేస్తున్నాడని గమనిస్తూ, ఇక నుంచైనా ఈ శ్రీకృష్ణ జన్మ దగ్గరలో ఉంది. ఆ వాసుదేవ శ్రీకృష్ణుడి కృపకు ప్రాప్తులై ప్రతి ఒక్కరూ భగవద్గీత గ్రంథాన్ని చదివి దేవాది దేవదేవుడైన వాసుదేవ శ్రీకృష్ణుడి పాదాలపై తమ పాపాలు ఒప్పుకొని మరొక ఉత్తమమైన జన్మను పొందుతూ ఈ జన్మలో కూడా తమ కర్మలు కాల్చుకుంటూ ఈ వీడియోను ప్రతి మనిషికి షేర్ చేస్తారని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు మై ఫ్రెండ్స్.